ఫ్రెండ్స్ నిన్నైతే నేను మా పెద్దమ్మోళ్ళు అశ్వంత్ అందరం కలిసి జొన్నవాడ పోదామని స్టార్ట్ అయిపోయినాం. నేనైతే కార్ ఎక్కుతానే నిద్రపోయినా, పొద్దున్నే లేసినా అనేసి. బద్వేల్ దాటిన తర్వాత నుంచి లొకేషన్ అయితే మామూలుగా లేదు. నెల్లూరుకి ఎంటర్ అయితేనే తాటి చెట్లు అయితే ఉంటాయి, మామూలుగా ఉండదు, కేరళ స్టైల్ ఉంటాయి. అయితే జొన్నవాడకి అయితే వచ్చేసిన్నాము గుడి దగ్గరికి. మేము పోతానే ఫుల్ వెజిటేబుల్స్ తో అయితే గుడినంతా అలంకారం చేసిన్నారు. మాకైతే తెలీదు, మేము పోయిన రోజు శాకాంబరి అలంకారణ అంట, మొత్తం వెజిటేబుల్స్ తోనే ఉంది గుడి అంతా. గుడిలో అయితే పులిహోర ప్రసాదం పెడతామని నేను అశ్వంత్ గారు అయితే తీసుకున్నాము. కూరగాయలతోనే శివుడిని అయితే చేసినారు, మామూలుగా లేదు, అంత బాగుంది. మొత్తం లొకేషన్ బాగుంది కదా అనేసి మేమైతే ఒక 2 ఫోటోలు అయితే తీసుకున్నాము. మేమైతే గుడి బయటికి వచ్చినామో లేదో అమ్మవారిని తీసుకుని ఊరేగింపుకి అయితే పోతా ఉన్నారు. మా అదృష్టం అనుకోవచ్చు, మేము కూడా మోసిన్నాము. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నింది మోసినందుకు. మేమైతే నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా పోయే దారిలోనే దొడ్ల ఫ్యాక్టరీ అయితే ఉంటది. వీళ్ళ దగ్గర అయితే ఎప్పటికీ ఫ్రెష్ గా అయితే దొరుకుతాయి. ఎవరైనా నెల్లూరుకి పోతా అంటే వీళ్ళ దగ్గరికి అయితే ఒకసారి విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర బాసంతి ఉంటది, చాలా బాగుంటది. మేము పోయినప్పటికైతే అవుట్ ఆఫ్ స్టాక్. మేమైతే ఐస్ క్రీమ్లతోనే సరిపెట్టుకున్నాం. ఒక సబ్స్క్రైబ్, ఒక ఫాలో కొట్టేచ్చు కదా. బూయ్.